హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈ డే వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో. ఏంటిదబ్బా అనుకుంటారు. ఎందుకంటే అది వాటర్ డిస్పెన్సర్, హాట్ అండ్ కోల్డ్ది. ఇంకా ఈ డ్రీమ్ వచ్చేసి నాకు 8 years నుంచి ఉందన్నమాట. మా అమ్ము నా ఏమంటారు ప్రెగ్నెంట్, మా అమ్మ అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఈ డిస్పెన్సర్ అనేది ఒక వ్లాగ్లో చూశాను. అప్పటి నుంచి నాకు ఇష్టము. కానీ నేను ఫ్రిడ్జ్ కొనుక్కునేటప్పుడు ఇది అంత గుర్తుకు లేదు. ఆలోచించి మర్చిపోయాను అన్నమాట. లేకపోతే నేను అంత పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కునేదాన్నే కాదన్నమాట. ఇలాంటిది ఒకటి పెట్టేసుకుంటుంటే ఆ ఫ్రిడ్జ్ నాకు మంచిగా యూజ్ అయ్యేది. ఉండనివ్వండి, ఇది కూడా యూజ్ అవుతుంది, అలాగే ఆ ఫ్రిడ్జ్ కూడా యూజ్ అవుతుంది. అది కూడా నాకు ఇష్టము. ఇంకా నా కోరిక అసలు ఆన్లైన్లో అది వచ్చినప్పుడు నా సంతోషం మీరు చూడాలి. ఇంకా సంతోషపడే వాళ్ళే సంతోషపడతారు నిజంగా. ఇంకా ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న ఈ ఏమంటారు కల్చరా ఏంది, ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే ఒకరి హ్యాపీనెస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం పక్కన పెట్టేసి జలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే నాకు మాత్రం తెలియదు, ఎవరైనా ఏదైనా తెచ్చుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ అసలు ఎందుకో ఆ జెల్సీనెస్, మనం వాళ్ళ మీద ఏం పడి కూడా ఏడవం చూడండి అబ్బా. ఇంకా ఫైనల్లీ నాకు ఇది వచ్చేసింది. ఇంకా దీన్ని చూసుకొని అస్సలు మురిసిపోయి ఇంకా దీనికి కొత్త బబుల్ కూడా తెచ్చానన్నమాట. బబుల్ ఫస్టే తెచ్చి పెడదాం అనుకున్నాను, నా హబ్బీ తెస్తూ లేట్ అయిపోయింది. అందుకనేసి ఇప్పుడు బబుల్ లేదు, మేము వెళ్ళి బబుల్ తీసుకొని రావాలి. ఇంకా ఇది వచ్చేసింది ఫైనల్లీ. నిజంగా బాగుంది. ఇది తెప్పించుకున్నది మేము అమెజాన్లో. ఇంకా అమెజాన్లో నిజంగా సూపర్ అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి, వాటర్ టేస్ట్గా ఉన్నాయి. ఇంకా దీని గురించి చెప్పాలంటే వేరే కలర్ తెప్పించుకుందాము అనుకున్నాను, బ్లాక్ గ్రేలో కూడా ఉంది. కాకపోతే నేను చూసింది ఇదే కదా ఫస్ట్, అందుకనేసి బ్లూ వైట్, ఇంకా నా హబ్బీ ఇంకా బ్లూ వైటే మంచిగా ఉంది అనేసి సజెస్ట్ చేశారు. ఇంకా అది చాయిస్ నాది, కలర్ తనది. అలా ఇంకా ఎలానో అలా ఒప్పించేసి తెప్పించుకున్నాను. కానీ తన మనీ ఉంటుందా? అస్సలు లేదు, నా మనీనే. అంటే ఇద్దరు మనీ ఒకటే అనుకున్నారు. నేను ఏదైతే దాపెట్టుకున్నానో దాంతో నేను కొనుక్కున్నాను, అంతవరకే. ఇక్కడ చూడండి, అసలు నేను ఎంత హోప్గా వెళ్ళానన్నమాట నెల్లూరుకి. నా సూట్ కేస్ అస్సలు నేను ఎంత కష్టపడి పిలుచుకొని వెళ్ళాను. అక్కడ ఒక 2 days స్టే చేద్దామనేసి ఇంకా అక్కడైతే అండర్ ఫ్లాప్ అయిపోయింది. పోయిన ఇయర్ కూడా అలానే జరిగింది, 1 dayలోనే తిరిగి వచ్చేసాము. ఈ ఇయర్ కూడా అలానే జరిగింది. నేను అక్కడ ఉన్న చికెన్ ఏదైతే ఉంటుందో అవి గ్రిల్స్ అమ్ముతారు చూడండి, అలాంటివి టేస్ట్ చేసుకుంటా మంచిగా షార్ట్స్ తీసుకుంటా మంచిగా అక్కడ మొత్తానికి మంచిగా చేయాలి అనుకున్నాను. కానీ ఆ తర్వాత అంతా ఫ్లాప్ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ క్లిప్స్ తీసాను కదా, అది మీతో షేర్ చేసుకుంటున్నాను, తప్పుగా అనుకోవద్దు ఓకేనా. ఎక్కువగా వ్లాగ్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీరు జలస్ పడినా ఏమి పడినా లైక్ చేస్తే మీ చేతుల్లో ఉన్న ఫింగర్స్ ఏమి కావు ఓకేనా. సో ఎందుకు ఒకరి హ్యాపీనెస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారేమో అనుకుంటే అస్సలు అవ్వరే. నిజంగా నేనేమో అనుకున్నాను, ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తూ ఉంది. ఇంకా ఆ 3 days మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే. నేను ఒక్క సెకండ్ అంటే పనుకున్నానులేని, నాకెందుకు రాత్రి మొత్తం అలా ఉండిపోతాను. ఆ 3కి 4కి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. అందరు పనుకుని ఉన్నారు, నేను మాత్రం నా హెయిర్ అయితే ఇలా కోమింగ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఎందుకు అంటే మనం చేరాల్సిన ప్లేస్ వచ్చేసింది. మంచిగా బ్లాగ్ తీద్దామని వెళ్ళాను. నా దగ్గర ఉన్న ఏదైతే క్యారీ బ్యాగ్స్ ఉన్నాయో, ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాను. అంత క్యారీ అవసరం లేదేమో అనిపించింది తీసుకొని వెళ్ళాక. ఓయమ్మ, పౌడర్లు, దువ్వానలు, బ్రషెస్, టీప్ అంటే ఆ టిప్ కాదు, టూత్పేస్ట్, ఇంకా వల్ల తీసుకొని వెళ్ళాను. కాకపోతే నాకు బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి నేను మళ్ళీ మంచిగా హ్యాపీగా, నాకు ఏం పెద్ద కోరికలు అనేటివి ఏమీ ఉండవు. దేవుని దయ వల్ల నాకు హెల్త్ మంచిగా ఉండి, నా పిల్లలు మంచిగా చదువుకుంటూ ఇంకా వాళ్ళు మంచిగా చదువుకోవాలి అనేది నాకు ఒక హోపు. అలాగే ఇంకా దేవుని దయ వల్ల మనం హ్యాపీగా ఉండాలి, ఎవరికి ఏమి ఆరోగ్య పరంగా ఎలాంటి ప్రాబ్లం రాకూడదు ఓకే. సో అందరి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి. కానీ ఈ మధ్య బ్లెస్సింగ్ ఇచ్చే వాళ్ళు తక్కువ అయిపోయారు, ఏడ్చే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. నాకు కూడా తెలియదు, కానీ మన ముందర అంత మంచిగా మాట్లాడతారు చూడండి. నిజంగా
ఇంకా ఇక్కడ ఎంతమంది అంటే ఎక్కడ చూడు మనుషులే, ఎక్కడ చూసినా మనుషులే ఉన్నారు. నిజంగా నాకు భలే బాగా అనిపించింది. వీళ్ళందరి దగ్గర మనీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నీ నేను చాలా ఆలోచిస్తున్నాను. వాళ్ళకి మనలాగా ఇంటిది ఏదన్నా మా ప్రాబ్లమ్స్ అవెల్లా ఉంటాయేమో, కానీ అక్కడ వాళ్ళ ఫేసెస్లలో ఆనందమే కనిపించింది నాకు. ఇన్ని 3 days జర్నీలో నిజంగా భలే బాగా అనిపించింది. ఆ షార్ట్స్ అన్నీ మీకు వేస్తున్నాను. అలాగే నెల్లూరు బీచ్కి కూడా వెళ్ళామన్నమాట. ఆ నెల్లూరు అనితక్కతో మాట్లాడదాం అనుకుంటూ ఉంటాను. వాళ్ళ ఇంట్లో ఎక్కడ నాకు తెలియదు, ఎక్కడైనా కనిపిస్తుందేమో అనేసి చూసాను, కానీ లేదు, ఎప్పుడు కనిపించలేదు. కానీ తన బ్లాగ్లో పంతుల దర్గాకి అయితే వెళ్ళింది. అది ఎప్పుడు వెళ్ళిందో ఏమో, నేను అంతగా ఈసారి అక్కడ స్టే చేద్దామన్నా చేయలేదు. నెక్స్ట్ ఇయర్కి నేను ఇప్పటి నుంచే మనీ సేవ్ చేసేసుకొని నెక్స్ట్ ఇయర్ అన్నా ఒక 2 days అన్నా స్టే చేయాలి, అక్కడ ఒక రూమ్ తీసుకొని అన్నా ఉండాలి కంపల్సరీగా అనేసి నేను ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపోయానన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా వెళ్తామో దేవుని దయ, ఇంకా మనం అందరం హ్యాపీగా ఉండాలి, అందులో మీరు కూడా ఉండాలి తప్పకుండా, ఓకేనా. సో ఇక్కడిక్కడ కొన్ని క్లిప్స్ అనేటివి యాడ్ చేస్తాను, తప్పుగా అనుకోవద్దు. చూడండి, ఒక లైక్ వేసుకోండి, ఓకే. ఇక్కడ మొత్తం చూడండి, అసలు నీళ్లు పెడితే ఆ నీళ్ళు స్నానాలు చేస్తున్నారు ఇక్కడ. మనము మార్నింగ్ లేవగానే ఏదన్నా వెళ్ళాలి అంటే మనకు మన వాష్రూమే గుర్తుకొస్తుంది. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. నిజంగా చెప్పాలంటే నేను వాష్రూమ్కి ఒక 2 days అయిపోయింది. అందరు వెళ్తున్నారు కానీ నాకెందుకు అక్కడొక్కదానికి ఇబ్బంది అయిపోయింది. ఇంకా వీళ్ళందరూ సిగ్గుపడకుండా ఎంత మంచి శారీస్ వేర్ చేస్తున్నారు. ఆ కొంచెం కాంపౌండ్లోనే అసలు నిజంగా కొత్త శారీస్ అని వేర్ చేసేసుకొని వాళ్ళు మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకా నాకు కొంచెం అన్కంఫర్టబుల్, ఎందుకు అంటే మనం ఎప్పుడు అంటే ఒక డే వెళ్తాను, కానీ సెకండ్ డే వచ్చిందనుకో నాకు ఇల్లు గుర్తుకొస్తుంటుంది. ఎందుకు అంటే నేను ఎప్పుడు కొంచెం తిన్న తర్వాత పడుకోవడం అలవాటు అయిపోయింది. తిన్న వెంటనే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒళ్ళు బరువు. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది చిన్నగా, ఇంకా మీరు స్కిప్ చేసి ఉంటారు ఎందుకంటే నార్మల్ షార్ట్సే మీకు పెట్టేశాను, అందుకనేసి ఒక మంచి వ్లాగ్ నెల్లూరుది. పోయిన ఇయర్ నెల్లూరు కూడా వెళ్ళాను, ఆ వ్లాగ్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా రాత్రికి పిల్లలు ఆకలితో ఉన్నారనేసి ఇంకా వెళ్తే ఇంకా రాత్రి అవుతూ ఉంటుంది అనేసి ఇక్కడే కొంచెం స్టే చేసేసి ఆ తర్వాత ఇద్దరికి ఫుడ్ పెట్టించేసి ఆ తర్వాత నా హబ్బీ కూడా వచ్చారు, ఇంకా తనకు కూడా ఫుడ్ పెట్టించేసాను. అంటే ఇంకా అక్కడ నేనే అంతా చేసేది, ఇంకా వాళ్ళ ఊరికే తినడం తప్ప నేను మాత్రం తినలేదు. ఏదన్నా మంచిగా చికెన్ బిర్యానీ దొరుకుతుందేమో అనుకున్నాను, కానీ అసలు దొరకలేదు. ఇంకా ఇక్కడైతే ఫుడ్ నిజంగా ఎమ్మీగా వండింది, నాకు భలే బాగా అనిపించింది. ఇంట్లో మనం ఎలా చేస్తామో అలాగే ఉండింది. నేను ఇడ్లీ తిన్నాను, ఆ ఇడ్లీ ఎలా ఉందో తెలియదు, కానీ చూడ్డానికి